ఆయన మనం ఏదైనా చెబితే వినాలనుకుంటున్నాడు. ఆయన మనతో కలిసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన ఒక మనసు లేని కఠోరమైనటువంటి ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు, ఆయన తన ఇష్టం వచ్చిందే చేస్తాడు, ఆయన ఇష్టమే చేస్తాడు, అది మంచైనా చెడైనా ఆయన చేస్తే అంతా ఆయనే చేస్తాడు, ఆయన మహిమకే ఇలాంటివి కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటాం. అవి వినటానికి థియోలాజికల్గా బాగుంటాయి, కానీ బైబిల్ అందుకు ఒప్పుకోదు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆయన నీకు భూమిని ఇచ్చాడు. 115వ కీర్తన 16వ వచనం, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. మీతో మాట్లాడతాడు. ఇంతకు నీకు ఇచ్చాను కదా, నువ్వేం చేయాలనుకోవడం? సరే నువ్వు చెప్పు. అబ్రహామా, నా స్నేహితుడివి నువ్వు, నీకు చెప్పకుండా నేను ఎలా చేస్తాను? నువ్వు చెప్తాను, నీతో మాట్లాడతాను, చెప్పు అని అంటే ఒక మధ్యస్థ ప్రార్థన చేయటానికి అబ్రహాం నిలబడ్డాడు. ఇప్పుడు అబ్రహాం హృదయం చూడండి. దేవుని హృదయం ఏమో మనిషితో కలిసి పని చేయాలని, మనిషిని కూడా తన బాటలోనికి తీసుకుని రావాలని.